అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ఎదుట ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో శానిటేషన్ వర్కర్ల నేతృత్వంలో నిరవధిక దీక్షకు చేపడుతున్నట్లు సిఐటియు నాయకులు ఆర్వి నాయుడు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా శనివారం వారి ఎన్జీఓ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రధానంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుచరుడిగా చెప్పుకుంటున్న భాస్కర్ నాయుడు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి సంబంధించి శానిటేషన్ కాంట్రాక్టర్ గా వ్యవహరిస్తున్నారని, ఎంఓయూ 50 సంవత్సరాలు పైబడిన శానిటేషన్ వర్కర్లను, అదేవిధంగా డిగ్రీ క్వాలిఫికేషన్ లేని సూపర్వైజర్లను 53 మందిని మొత్తం తొలగించడం జరిగిందని తెలిపారు. దీనిపై అనేక దఫాలుగా తాము నిరసనలు వ్యక్తం చేసిన నేపథ్యంలో అటు కాంట్రాక్టర్ ఇటు అధికార యంత్రాంగం వ్యవహరిస్తున్న తీరుతో కార్మికులు రోడ్డున పడే పరిస్థితి నెలకొందని తెలిపారు. దీంతో పెద్ద ఎత్తున మహిళలతో ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ఎదుట దీక్షను మహిళలతో కలిసి నిర్వహిస్తామని తెలిపారు. అనంతపురం గవర్నమెంట్ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, అట్లా మెడికల్ కాలేజీలు, క్యాన్సర్ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులను ఈ రాష్ట్ర ప్రభుత్వం పోయిన అక్టోబర్లో 50 సంవత్సరాలకు పైబడినటువంటి వాళ్ళందరినీ దాదాపు 53 మందిని తొలగించింది. అట్లాగనే డిగ్రీ క్వాలిఫికేషన్ అనే పేరు చెప్పి సూపర్వైజర్స్ని కూడా తొలగించిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పటికే అనేక దఫాలుగా ఆ చంద్రబాబు నాయుడు గారి అనుచరుడు అని చెప్పుకుంటున్నటువంటి భాస్కర్ నాయుడుకు విన్నవించుకోవడం జరిగింది. అయ్యా, ఈ అనంతపురం జిల్లా వెలుగుబడిన జిల్లా, ఈ జిల్లాలో ప్రధానంగా దళితులు, అట్టడుగు వర్గాలు ఆ పని చేస్తూ ఉన్నారు. కాబట్టి కనీసం వాళ్ళని మాత్రం మానవతా దృక్పథంతో అన్న మీరు పరిశీలించండి అని చెప్పి మనం చెప్తా ఉన్నాం. అయినప్పటికీ మేము ఎంఓయూ తప్ప ఇంకొక మాకు మార్గం లేదని చెప్పేసి భాస్కర్ నాయుడు, అట్లాగనే అధికారులు ఉన్నటువంటి సూపరింటెండెంట్ కానీ, అట్లా ఉన్నటువంటి ఏఓ కానీ, వీళ్ళందరూ కూడా కూడబలుకొని కార్మికులందరినీ ఈరోజు రోడ్ల పాలు చేసినటువంటి పరిస్థితి చూసినాం. ఇప్పటికే మేము ఒక పక్క కోర్టుకు కూడా పోవడం జరిగింది, మరో పక్క పోరాటం కూడా చేస్తున్నాం. రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఎక్కువ మంది మహిళలు అక్కడ ఉన్నారు కాబట్టి నిరవధిక దీక్షలు కూడా కూర్చుంటున్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఆ కాంట్రాక్టర్ను బ్లాక్ లిస్ట్ లో పెట్టి అక్కడ తొలగించినటువంటి కార్మికులు, సూపర్వైజర్స్ అందరినీ పనిలోకి తీసుకోవాలని చెప్పేసి సిఐటియుగా, అట్లాగనే శానిటేషన్ వర్కర్స్ యూనియన్ గా డిమాండ్ చేస్తా ఉన్నాం. రేపు ఉదయం 11 గంటలకు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర నిరవధిక దీక్షలు ప్రారంభమవుతాయి.